బాబు, నేను జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని. ఈరోజు మా సోదరి ఝాన్సీ గారి కొత్తగా రీసెంట్గా ఈ మధ్య ఆమె అడ్వకేట్ అయ్యి ఎల్ఎల్బి చేసి తర్వాత ఎల్ఎల్ఎం కూడా చేశారు. తను నన్ను ఓపెనింగ్కి పిలిచినప్పుడు నేను వస్తానని చెప్పాను. తనకి నేను అనుమాన కారణంలో హైదరాబాద్లో ఉండడం వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు తను వచ్చి కలవడం జరిగింది. నిజంగా చిన్న వయసులో నుంచి తన పట్టుదలతో కష్టపడి ఒక టీచర్, ఫస్ట్ టీచర్, తెలుగు ఉపాధ్యాయులుగా అనేక మంది పిల్లలకి చదువు నేర్పిస్తూ తర్వాత లా మీద ఒక పట్టును సాధించి ఒక ఉన్నతమైన స్థితిలో రావాలని, పేదవారికి తోడుగా నిలబడాలని. క్రిమినల్ చట్టం ఎట్లా ఉంటుందంటే అనేక క్రిమినల్స్ అనేక మంది ఉంటారు. వీటన్నిటిలో తను అనేక ప్రాంతాల్లో చూస్తున్నది. ఎందుకంటే సర్వీస్ కూడా ఎక్కువ చేశారు పాప. ఏదంటే స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటి అనేక అనాథ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళని వృద్ధాశ్రమం కావడం కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలకు వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి ఎక్కువగా టేకప్ చేసేదన్నమాట. అవన్నీ చూసినప్పుడు పెద్దవాళ్ళు ఈ కొత్తూరు ప్రాంతం, ఈ భుజభుజంలో ఈ ప్రాంతంలో ఎక్కడికి ఆఫీస్ లేదు. ఈరోజు నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నా మిత్రులు కావచ్చు, నా శ్రేయోభిలాషులు కావచ్చు, తను అనేక కేసులు డీల్ చేస్తూ ఉన్నారు. మర్డర్ కేసులు కావచ్చు, ల్యాండ్ సంబంధించిన కేసులు కావచ్చు. ఎవరైనా ఈ కొత్తూరు ప్రాంతంలో మీరు వచ్చి తలుపు తట్టి ఝాన్సీ గారు ఉన్నప్పుడు వారు టీం ఉంటారు, కలిసి ఆమెతో మీ బాధలు సాధక బాధలు చెప్పి కేసులు ఏదైనా ఆమె డీల్ చేసేదానికి ముందుంది తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు కూడా మా నుంచి మేము చేస్తామని సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బాగా చెప్పారు సార్, నిజంగా మంచి వాయిస్ చెప్పే విధానం బాగుంది. ఆఫీస్ పెట్టింది నా పోయి నెరవేరేది చిన్న విషయం కాదు. చిన్న విషయం కాదు, అది గొప్ప విషయం.